మనసైనా వచ్చినదాన ఒక మాట ఉంది వింటావా అని మా లలిత గారికి ఎంతో ఇష్టమైన గీతం. స్వాగతం. నాగేశ్వరరావు వాణిశ్రీ గారు. కొద్ది నిమిషాల్లో డ్రా తీయడం జరుగుతుంది. కొంతమంది వెళ్ళిపోతున్నారు. స్వాగతం. మనసైనా ఓ చిన్నదాన ఒక మాటుంది వింటావా, సిగ్గుపడే ఓ చిలకమ్మ కందిచే నుండి పోదామా. మనసైనా ఓ చిన్నదాన ఒక మాటుంది వింటావా, సిగ్గుపడే ఓ చిలకమ్మ కందిచే నుండి పోదామా. గట్టా 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 ఒళ్ళహి 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 ఒళ్ళహి. నా గుండెలో నా అందమైన గూడు ఉన్నది, ఆ గూటిలో నీకే చోటు ఉన్నది. నా గుండెలో నా అందమైన గూడు ఉన్నది, ఆ గూటిలో నీకే చోటు ఉన్నది. ఆ చోట ఉంటావా, నా మాట వింటావా, ఆ చోట వింటావా, నా మాట వింటావా, తన పాఠం తీర్చుకుంటావా. మనసైనా ఓ చిన్నదాన ఒక మాటుంది వింటావా, సిగ్గుపడే ఓ చిలకమ్మ కందిచే నుండి పోదామా. గట్టా 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 ఒళ్ళహి 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 ఒళ్ళహి. మా ఇంటి వెనక సన్నజాజి పందిరున్నది, ఆ పందిరి కింద మల్లె పూల పాలుకున్నది. మా ఇంటి వెనక సన్నజాజి పందిరున్నది, ఆ పందిరి కింద మల్లె పూల పాలుకున్నది. ఆ పాలుపు అడిగింది ఈ రాణి ఎవరంది, ఆ పాలుపు అడిగింది ఈ రాణి ఎవరంది. మన కోసం చూస్తూ ఉంది. మనసైనా ఓ చిన్నదాన ఒక మాటుంది వింటావా, సిగ్గుపడే ఓ చిలకమ్మ కందిచే నుండి పోదామా. గట్టా 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 ఒళ్ళహి 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 ఒళ్ళహి. నీ నవ్వులే ఈ తోట నిండా కమ్ముకున్నాయి, నీ పొంగులే నా గుండెలో పొంగుతున్నాయి. నీ నవ్వులే ఈ తోట నిండా కమ్ముకున్నాయి, నీ పొంగులే నా గుండెలో పొంగుతున్నాయి. కొంచెం చూడనిస్తావా, నీ తాకనిస్తావా, కొంచెం చూడనిస్తావా, కొంచెం తాకనిస్తావా, నిన్ను నీలో చేర్చుకుంటావా. మనసై
చిన్నదాన ఒక మాటుంది వింటావా సిగ్గుపడే ఓ చిలకమ్మ కందిచే నుండి పోదామా గట్లా 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 థ్యాంక్ యూ. ఈ నవ్వు కోసం నేను పాట వండర్ఫుల్ సార్ గిరీశం గారు అదృష్టవశాత్తు శోభన్ బాబు గారికి మామగారు, వీళ్ళ అమ్మాయినే శోభన్ గారు చేసుకున్నారు. అల్లుడా మజాక అన్నట్టుగా మామ అల్లుల సవాల్ ఇంత మధురంగా పాడుతున్నారు. ఇందాక సున్బేలియా ఎంత బాగా పాడాడు శోభన్ గారు, అదే విధమైన జోషు ఉంది. పక్కనే అనూష కూడా చక్కటి ఆ నవ్వు చిరునవ్వు ఎంత బాగుందో, ఆ ఫాస్ట్ బైట్ మీద అలాగా అక్కినేని నాగేశ్వరరావుని వాణిశ్రీని చూపించేశారు. ఒక్కసారి మీ అందరి చప్పటితో వీరికి జయహో. వీరందరూ కూడా వయసును ధిక్కరించి మనందరికీ మార్గదర్శనం చేస్తూ చక్కటి సంగీతాన్ని అందిస్తున్నారు. వారికి వందనం.